వివరాలు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. అజెండాలోని 14 అంశాలపై చర్చ జరుగుతోంది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలు ప్రధానంగా అజెండాలో ఉన్నాయి. క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అమరావతిలో 2,700 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనులను ఆమోదించే అవకాశం ఉంది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనను ఆమోదించనుంది. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. శ్రీనివాస్ అందిస్తారు మా ప్రతినిధి. దీనిపై శ్రీనివాస్. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులంతా కూడా హాజరయ్యారు. అయితే మొదట డిప్యూటీ సీఎం అలాగే చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్ సమావేశ ప్రారంభంలోనే అలాగే నూతన సంవత్సరం సందర్భంగా కూడా ఒకరికొకరు వాళ్ళు విషయం చెప్పుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే దాదాపు 14 కీలకమైన అజెండాలే లక్ష్యంగా కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే 2 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే అమరావతిలో దాదాపు 2,700 కోట్ల రూపాయల విలువ గల 2 ఇంజనీరింగ్ పనులు మంత్రిమండలి ఈ రోజు ఇప్పటికే ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా సంబంధిత శాఖ మంత్రి నారాయణ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు కూడా దానికి సంబంధించి కూడా అంశాలపైన కూడా కేబినెట్ ముందు ఉంచారు. దీంతో ఏదైతే అమరావతిలో 2,700 కోట్ల రూపాయల విలువ గల 2 ఇంజనీరింగ్ పనులకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దాంతోపాటు చూసుకుంటే ప్రధానంగా ఏపీ ఎంఆర్యు టీఏ చట్టంతో కొన్ని మార్పులు చేస్తూ కూడా 2016 ఏదైతే చట్టం ఉందో దాంట్లో భవనాల లేఅవుట్లకు అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ కూడా సవరణ చేయాలని చెప్పేసి కేబినెట్ ముందు ఉంచారు. దీన్ని కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అలాగే సెక్రటరీ కన్నబాబు కూడా దీనికి సంబంధించిన సవరణ బిల్లును కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు ఉంచారు. అయితే దీనికి సంబంధించి కూడా కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అయితే మరికొన్ని అంశాలు కూడా ఈ రోజు కీలకంగా ఈ రోజు కేబినెట్ భేటీలో 14 అంశాలు ఉన్నాయి. దానిపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. మరి దాదాపు మధ్యాహ్నం 2 వరకు కూడా ఈ కేబినెట్ భేటీ కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన అజెండాగా కేబినెట్ భేటీ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి కూడా దాదాపు అక్కడ 50 పడకల ఆసుపత్రి ఉంది. దాన్ని 100 పడకలకు పెంచాలని చెప్పేసి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కూడా 19 నూతన పోస్టులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ముందుకు రాబోతుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఈ రోజు అప్రూవల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం మందిపాలెం గ్రామంలో 6.5 ఎకరాల స్థలాన్ని కూడా 100 బెడ్ల ఈఎస్ఐ ఆసుపత్రి కూడా నిర్మాణానికి కూడా ఈ రోజు ఏదైతే కేబినెట్ ముందు ప్రతిపాదనలు పెట్టారు దాన్ని కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. వీటితో పాటు సీఎం తన డ్రీమ్ పార్టీ పేర్కొన్న రాష్ట్రం నదుల అనుసంధానం గోదావరి టు బనకచెర్ల ఏదైతే ప్రాజెక్టు కొత్తగా సీఎం రూపొందించారో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే గడిచిన 6 నెలల పాలన రానున్న ఏడాది పాలన తీసుకోవాల్సిన ప్రభుత్వంలో మార్పులు చేర్పుల పైన కూడా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రాజెక్టుల సంబంధించి కూడా భూ కేటాయింపులు చేసే అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దాదాపు ప్లానింగ్ బోర్డు ఏదైతే ఆమోదం తెలిపిందో దాదాపు 1,82,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆ పెట్టుబడులకు సంబంధించి కూడా పరిశ్రమల స్థాపనకు కూడా భూములు కేటాయింపు దాని అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇందులో చూసుకునే మటుకు నెల్లూరు జిల్లా రామయ్యపేటలో 6,000 ఎకరాల్లో కూడా దాదాపు 92,000 కోట్ల పెట్టుబడితో కూడా BTCL ఒక భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఏదైతే కేబినెట్ ముందుకు రోజు రాబోతుంది దాన్ని కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖపట్నంలో మిలీనియం టవర్స్ లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల్లో కూడా ఒక TCS పెట్టుబడులతో ఆమోదం తెలుపుతుంది కేబినెట్ భేటీలో. ఈ రోజు మొత్తం చూసుకునే మటుకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపులు ఇతర అనుమతుల కోసం కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.